చెప్పండి. అధ్యక్ష ధన్యవాదాలు. ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డిబేట్ సార్ మీరు అలౌ చేసినందుకు, మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన దానికి అలౌ చేసినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. నేను స్పష్టంగా నిన్న చెప్పాను అధ్యక్ష, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను, అండ్ ఐ విల్ ఆల్సో స్టాండ్ బై మై వర్డ్. నిన్న మీడియా ముందు చెప్పిన వారికి సభలో నేను చెప్పిన ఏమడిగానంటే, మీరు డిపిఆర్ లేదు అని చెప్తా వచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా వారు ఏమంటున్నారు, నేను వారి వర్డ్స్ కూడా రాసుకున్నాను, ప్రపంచ బ్యాంక్ ముందు డిపిఆర్ పెట్టలేదు, డిపిఆర్ హెజ్ నాట్ బీన్ సబ్మిటెడ్ అంటున్నారు. నేను వారిని అడిగింది ఏంటంటే, ముందు మనకు సభలో చెప్పింది అసలు డిపిఆర్ లేదు అన్నారు. అదే సెప్టెంబర్లో వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి ఇచ్చినటువంటి ఒక లేఖ, అంటే ఒక ప్రపోజల్, వరల్డ్ బ్యాంక్కి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు అధ్యక్ష. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది, అది సింపుల్ ప్రొసీజర్. సో వారు అక్కడ ఇచ్చినటువంటి ఉత్తరంలో ఏం చెప్పారంటే, ఆ ప్రపోజల్లో పీపీఆర్లో ఇప్పుడు వీరు చెప్తున్నటువంటి ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే, డిపిఆర్ ఉందా అనేటటువంటి కాలంలో ఎస్ డిపిఆర్ ఉంది అని చెప్పారు. సో నేను నిన్న మీడియాలో చెప్పింది కూడా ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి ఈ పీపీఆర్లో ఆల్రెడీ డిపిఆర్ ఉంది అని చెప్పారు. అందులో ఇంకో కాలం కూడా ఉంది అధ్యక్ష, డీటెయిల్డ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అంటే అది కూడా ఎస్ అనే పెట్టారు. సో మీకు సెప్టెంబర్లోనే డిపిఆర్ ఉండి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే మళ్ళీ మీరు అక్టోబర్లో టెండర్ ఎందుకు వేశారు డిపిఆర్ చేయాలని? మళ్ళీ మీరు డిసెంబర్లో నిన్న సభలో డిపిఆర్ లేదని ఎలా చెప్పారు అనే నేను అడిగాను అధ్యక్ష. వారు ఇప్పుడు కూడా నాకేం చెప్తున్నారు, పీపీఆర్లో మేము అనేక అంశాలు రాసామని చెప్తున్నారు. మరి పీపీఆర్లో ప్రిపేర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వమే కదా. సెప్టెంబర్ నాటికే మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటప్పటికే డిపిఆర్ ఉంది అని ఎలా రాశారు? అంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి తప్పు చెప్తున్నారా, ప్రపంచ బ్యాంకుకి తప్పు చెప్తున్నారా, లేకపోతే నిన్న మేము డిసెంబర్లో అడిగినప్పుడు మాకు తప్పు చెప్పారు? మేము సింపుల్ అడుగుతున్నాం అధ్యక్ష, మేము మూసీ డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. మీరు మూసీ కోసం ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చినా యాజ్ అ స్టేట్ గవర్నమెంట్ మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ యాజ్ అ పాలసీ ప్రపంచ బ్యాంకుకు వెళ్ళలేదు 10 ఏళ్లలో. ఎందుకంటే ప్రపంచ బ్యాంకుకు ఉన్నటువంటి చీకటి చరిత్ర మనందరికీ తెలిసిందే. కొత్త రాష్ట్రం మనకు ప్రపంచ బ్యాంకుతో సంబంధం ఉండొద్దని మేము వెళ్ళలేదు సార్. వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు, అది వాళ్ళ పాలసీ. దాని డిబేట్ అనవసరం, దాని చర్చ తర్వాత. ఇప్పుడు టెక్నికల్గా నేను అడిగింది వారిని ఏంటంటే, పీపీఆర్లోనే సెప్టెంబర్ 19వ తారీఖు మీరు ఇచ్చినటువంటి ప్రపోజల్లో డిపిఆర్ ఉంది అని చెప్పారు. మళ్ళీ అక్టోబర్లో డిపిఆర్ ప్రిపరేషన్ కోసమని కొత్త టెండర్ వేశారు. నిన్న సభలో మళ్ళీ డిపిఆర్ లేదని చెప్పారు. మరి ఇప్పుడు వచ్చేమో డిపిఆర్ సబ్మిట్ చేయలేదు అని అంటున్నారు. మంత్రి గారి మాటలు మనం రికార్డ్ ఎగ్జామిన్ చేద్దాం సార్, నేను అందుకే రాసుకుంటున్నా. డిపిఆర్ సబ్మిట్ చేయలేదు అంటున్నారు ఇప్పుడు కూడా, కానీ డిపిఆర్ ప్రిపరేషన్ అయిందా లేదా అనేది ఇప్పుడు కూడా చెప్తలేరు సార్. సో నేనేమంటున్నా, హౌ విల్ యూ లై టు ది, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ సార్, హౌ విల్ యూ గివ్ ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ పీపీఆర్లో? హౌ విల్ యూ గివ్ ఫాల్సిఫైడ్ ఇన్ఫర్మేషన్?